పగడాల మరణించి ఇవాల్టికి ఏడాది అయింది. ప్రవీణ్ పగడాలది హత్య అంటూ గతంలో ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఆల్కహాల్ సేవించడంతో యాక్సిడెంట్ అయ్యి మరణించారని చెప్పి ఏపీ పోలీసులు చెప్పుకొచ్చిన మాట, చెప్పుకురావడం కాదు తేల్చుకొచ్చిన మాట. ప్రవీణ్ మృతిపై ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాస్టర్లు, ఆయన అభిమానులు. గతేడాది మార్చి 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్పై వెళుతూ ఉండగా ప్రవీణ్ కొండమూరు దగ్గరలోని ఒక ప్రాంతం, ఆ విజువల్ మీరు చూడొచ్చు, కొండమూరు దగ్గరలో అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందడం జరిగింది. అయితే నేటికి ఎగ్జాక్ట్గా ఏడాది గడిచింది, అంటే ప్రథమ వర్ధంతి. ఈ సందర్భంగా రాజమండ్రిలో సంస్కరణల సభ నిర్వహించడం జరిగింది. మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ అనేకమైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మళ్ళీ కూడా ఎందుకు ఇప్పటి వరకు దాన్ని తేల్చే సందర్భం, ఆఫ్కోర్స్ ఏపీ పోలీసులు అయితే మాత్రం ప్రమాదం అంటూ చెప్పుకొచ్చారు, తేల్చుకొచ్చారు. కానీ ప్రమాదం కాదది, ఇది ఎవరో వెనకాల నడిపించారు, ఎవరో వెనకాల ఉండి ఇది హత్య బట్ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కొన్ని కంపారిజన్స్ చెప్పే ప్రయత్నం చెప్తున్నారు, కొన్ని కంపారిజన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫుటేజ్ గురించి ప్రశ్నిస్తున్న సందర్భం ఈ రోజుకి ఏడాది అయినప్పటికీ ఇంకా క్వశ్చన్స్ తెర మీదకి వస్తూనే ఉన్నాయి. అసలు ఇందుకే ఏం జరుగుతోంది? నేరుగా రాజమండ్రి వెళ్ళిపోదాం. రాజమండ్రి నుంచి అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్తో పాటు కొంతమంది పాస్టర్లు కూడా ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తూ కొన్ని ప్రశ్నలు మళ్ళీ తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రకాష్, ఓకే, నేరుగా పాస్టర్ల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జాన్ వెస్లీ, వైఎస్ఆర్సీపీ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే విజయసారథి తూర్పుగోదావరి జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు, ఇద్దరు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా నేను విజయసారథి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విజయసారథి గారు నమస్తే అండి. హలో హలో, నా మాట వినిపిస్తుందా అండి? నమస్తే అండి. నమస్తే, విజయసారథి గారు అండి? అవునండి. రైట్, విజయసారథి గారు, ఏంటి ఇప్పటికీ క్వశ్చన్స్ రైజ్ అవ్వడం కారణం ఏంటి? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పుకొచ్చారు, తేల్చుకొచ్చారు, అది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. బట్ కాదు, ఇది హత్య అనే అంశానికి సంబంధించి ఇంకా తెర మీద తీసుకురావడం వెనకాల కారణం ఏంటి? ఇంకా ఎటువంటి బలమైన ఆరోపణలు ఉన్నాయి? ఇంకా ఆరోపణలు అంటే చేయడానికి ఏమీ లేదు, కానీ ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉందంటేనండి, ఈనాటి వరకు కూడా సంవత్సర కాలం అయింది. ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని మీద సరైనటువంటి యాక్యురేట్ స్టేట్మెంట్ మేము ఇంకా పొందుకోలేదని చెప్పి క్రైస్తవుల్లో చాలామందిలో ఆందోళన ఉందండి. అయితే గవర్నమెంట్ చెప్పడం ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు కూడా పోలీసు వారు చెప్పిన ప్రకారంగా, గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా ఆయన తాగి చనిపోయాడు అనే విషయాన్నే వాళ్ళు చెప్తూ వచ్చారు ఇప్పటి వరకును. యాక్సిడెంట్ కూడా అయ్యింది, రిపోర్ట్స్ కూడా అలాగే వచ్చాయని చెప్పేసి అని అన్నారు. అయితే మరి ఇంకా చాలా అనుమానాలు క్రైస్తవుల్లో ఉన్నాయి. ఏదేమైనా కానీ ఒక అద్భుతమైనటువంటి సేవకుడిని కోల్పోయామనేటువంటి ఒక భయంకరమైనటువంటి వేదనలో మరి క్రైస్తవత్వం కూడా ఇరు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇప్పటికీ కూడా. మేమైతే ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి కొంతమూరులో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో మేము ఒక ప్రార్థన కూడికని పెట్టడం జరిగింది. పెట్టి మేము ఒకటే, గవర్నమెంట్కి మనం తల వంచాలి, గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయాలి, కానీ గవర్నమెంట్ ఇది చేసింది అది చేసిందని చెప్పి ఆరోపించడానికి ప్రస్తుతానికైతే మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపించట్లేదు. అయితే మేము మాత్రం ఒకటే చెప్తున్నాం, అదేంటంటే ఏ గవర్నమెంట్ అయినా ఎవరిని ఏదైనా సరే క్రైస్తవులకి న్యాయం చేయాలి. అదే రీతిగా ప్రవీణ్ పగడాల గారు చనిపోయి సంవత్సర కాలం అయింది. ఈనాటికి కూడా దాని మీద ఒక సరైనటువంటి అవగాహన ఎవరికి కూడా ఇవ్వలేకపోతున్నామేమో అనేటువంటి ఒక బాధ మాత్రం మాలో ఉండిపోయింది. ఈ రోజు మేము కంటిన్యూ చేద్దాం. జాన్ వెస్లీ కూడా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఒకసారి జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జాన్ వెస్లీ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే.
జాన్ గారు ఏంటి అంటే దాదాపుగా ఏడాది అయిపోయింది, అప్పుడు జరిగిన ఆ సందర్భంలో అంటే యాక్సిడెంట్ జరిగిన ఆ టైంలో మాట్లాడారు, ఆ డిమాండ్లు వినిపించాయి, ఆ తర్వాత అది ప్రమాదం కాదు అది హత్య అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చాలా స్ట్రాంగ్గా గొంతు వినిపించే ప్రయత్నం చేశారు. బట్ ఆ తర్వాత మధ్యలో బహుశా యాక్సెప్ట్ చేశారు, అది ప్రమాదంగానే యాక్సెప్ట్ చేశారని చెప్పి భావించేలాగా యాక్సెప్టెన్సీ ఒక వేవ్ అయితే కనిపించింది. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఏడాది సందర్భంగా ఇప్పుడు ఆరోపణ, లేకపోతే ఎట్లా చూడాలి ఈరోజు ఈ ప్రశ్న? ఇది ఆరోపణ కాదు సార్, ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాము ఏంటంటే మేము చేస్తుంది